ప్రముఖ అనలిస్ట్ షణ్ముఖ్ గారు మనతో ఉన్నారు. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విడుదల చేసినటువంటి కొన్ని మీమ్స్పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సోషల్ మీడియా స్పందన, తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియాపై ఆయన స్పందించిన తీరుపై విమర్శనాత్మకంగానే కానీ లేదా సందేశాత్మకంగా కానీ మనతో మాట్లాడడానికి అనలిస్ట్ మన షణ్ముఖ్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు శ్రీని టీవీ సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్యన ఆల్మోస్ట్ ఆయన గురించి అందరికీ తెలిసిందే. సో ఒక రకమైన మీడియా, వైసీపీకి సంబంధించి అఫీషియల్ మీడియా ఆయన, అధికార ప్రతినిధి కాని విషయంలో బట్ అఫీషియల్ మీడియా ఆయన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పైన రీసెంట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏ రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తున్నారు, లోకేష్ గారిని మీరు ఇది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. వీటిపై మీ స్పందన ఏంటి? ముందుగా మీరు అడిగిన దాంట్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాదిరి మాట్లాడతారని చెప్పేసి అన్నారు. సో అదైతే నాకైతే తెలియదు. ఓకే. సో అతను ఏం చెప్తా ఉంటాడంటే, నేను ప్రొఫెసర్ని, నేను ఒక స్వయం ప్రకటిత మేధావిని. ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో కొంతమంది నన్ను మేధావిగా భావించేవారు ఉన్నారు కాబట్టి నేను మేధావిని. ఓకే. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో నేను ఎమ్మెల్సీగా పనిచేశాను కాబట్టి నేను మేధావిని అని చెప్పేసి, ఎందుకంటే పెద్దల సభ, రాష్ట్రంలో పెద్దల సభ అంటే శాసనమండలిగా. అవును. మరి ఆ పెద్దల సభలో నేను ప్రాతినిధ్యం వహించాను గతంలో కాబట్టి నేను మేధావిని అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఎనీహో ఆయన ఏమంటున్నాడంటే, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక కార్టూను విడుదల చేశారు. మరి ఆ కార్టూన్లో ఏంటంటే, ఒకవైపు యజ్ఞం చేస్తూ ఉంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంచారు, అంటే తల. మరి రాముడి ప్లేస్లో నారా లోకేష్ గారిని ఉంచారు. మరి లక్ష్మణుడి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని ఉంచారు. పైన బ్రహ్మ రాక్షసుల ప్లేస్లో నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచారు. యజ్ఞం అనేది జరుగుతూ ఉందని చెప్పి, మహాకూటమి యజ్ఞం, యజ్ఞం జరుగుతూ ఉందని చెప్పేసి, మరి నన్ను రాక్షసుడన్నా నన్ను ఇబ్బంది లేదు, బ్రహ్మ రాక్షసుడన్నా నన్ను ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, నాకు మోడీ స్ఫూర్తి ప్రదాత, నన్ను తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, నాకేం బాధ లేదని చెప్పేసి ఒక హిందీలో ఒక డైలాగ్ చెప్పాడండి. అంటే మోడీతో ఈయన పోల్చేసుకున్నారు. మరి ఒకవైపు ఈయన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, మరొక వైపు హిందుత్వవాది మోడీ గారు. మరి మోడీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఎనీహౌ ఆయనకు ఈ విషయంలో స్ఫూర్తి ప్రదాత ఉండొచ్చు. మరి ఆ డైలాగ్ ఏం చెప్పాడు? ఏ గాలియే దేతే రైతే హై మేరే బేజ్ మే జాకే ఏ గాలియే న్యూట్రిషన్ బంతే హై అని చెప్పేసి అంటున్నాడు. తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, ఆ తిట్లు నాకు పౌష్టికాహారంతో సమానం అని దాని అర్థం తెలుగు. మరి మేము కూడా అది అంటే భావిస్తూ, మేము అంటే నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడైతే కాదు, తెలంగాణలో కూర్చొని వీడియోలు చేస్తున్నారు కాబట్టి, మీరు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఎన్ను తిడుతున్నప్పటికీ వాళ్ళు కూడా ఆ తిట్లను కడుపులోకి తీసుకొని అదొక న్యూట్రిషన్గా, పౌష్టికాహారంగా మాకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున నేను మాట్లాడుతున్నాను కాబట్టి, మరి నిజంగా మీరు నిజాలు మాట్లాడతారా? నేను చెప్పేది ఏంటంటే, జస్టిస్ ఈజ్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. మేబీ డిలే బట్ ఇట్స్ నాట్ డినైడ్. ఎస్. మరి వాస్తవాలు మాత్రమే నేను చెప్తానన్నటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, వాస్తవాలు దాయడం కూడా నేరమేగా. ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలకను, చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకను, లోకేష్ గారికి ఒత్తాసు పలకను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒత్తాసు పలకను. నేను ఇది నిజం అంటే నిజం అని చెప్తా, అబద్ధం అంటే అబద్ధం అని చెప్తా, ఇది వాస్తవం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఆయన తరహాలో ఆయన చెప్పినటువంటి డైలాగ్ ప్రకారమే మనము చెప్పాలంటే, శ్రీకృష్ణుడు ఒకసారి తనకు తానుగా అంతర్మదనం చేసుకుంటూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. చేసిన కర్మయ్యే జీవికి చుక్క అని, కర్ణధారుడ కార్య కారణుండా అనుభవించక తీరద కర్మ ఫలితంబు, చావైనా బ్రతుకైనా సౌఖ్యమైనా అరీతినేమున్న వీరల జంపితి పేరు మాత్రమే నీది, వీరవర్య ధర్మంబు తగ్గి అధర్మంబు పెరుగుచో నన్ను నేను సృజించుకొనుచు, నుందు దుష్టులకు నష్టి శిష్టులకు పుష్టి గూర్ప పుట్టుచుందున యుగ యుగంబును నేనే సర్వమును నేనే. అంటే యుగ యుగమ్మున ఈయన పుడతాడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. ఏంది? నిజాలు చెప్పడానికి మాత్రమే. అక్కడ ధర్మము
తగ్గి అధర్మం పెరిగితే ఆ దేవదేవుడు ఏ విధంగా అయితే అవతార పురుషుడుగా పుడతాడో మానవ జన్మెత్తి, అలాగే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు యుగ యుగంబున ఏ పార్టీలు ఎన్ని ఉద్భవించినప్పటికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా నిజాలు మాత్రమే చెప్తాడు. మరొక సత్య హరిశ్చంద్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టకపోయినప్పటికీ పక్క రాష్ట్రంలో కూర్చొని పక్క రాష్ట్రంలో వేలు పెట్టే విధంగా నిజాలు మాత్రమే మాట్లాడతానని చెప్పేసి ఆయన ప్రతిమ పూనుకున్నాడు ఏమో కానీ ఏ జన్మలో ఏ దేవుడి చేత వరం పొందాడు అనేది ఇప్పటికీ మాకు అర్థం. కలియుగాన మరో శ్రీకృష్ణుడు అంటారా? ఇప్పుడు మేము దేవుడు అంటున్నాం ఆయన్ని, మేము దేవుడు అంటున్నాం ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. మీరు ఎనలిస్ట్ కాదు, ప్రొఫెసర్ కాదు, ఆ దేవదేవుడితో పోలుస్తున్నాం. యుగ యుగమును నేనే, సర్వమును నేనే మాత్రమే నిజాలు చెప్తాను అంటున్నాడు. సో ఈ రెండు రాష్ట్రాల గురించి నిజాలు చెప్తాడు, పక్క రాష్ట్రం గురించి చెప్తాడు ఈయన. ఏమంటున్నాడు అదేవిధంగా, వైజాగ్కు మెట్రో ఇస్తే అడగడము నేను తప్ప, నన్ను రాక్షసుతో పోలుస్తారు. అమరావతికి నిధులు కేటాయించండి, అమరావతి రాజధానిగా ప్రకటించండి అని అంటే నన్ను రాక్షసుతో పోలుస్తారు. గత 5 ఏళ్లలో నువ్వు ఎన్ని వాస్తవాలు చెప్పావో ఒక వీడియో చేయనాయనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 5 ఏళ్లలో, గత 5 ఏళ్ళు మీన్స్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాల గురించి ఒక వీడియో చేయండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 9 నెలలో మీరు దాచినటువంటి వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. ఇదే వైజాగ్కి రైల్వే జోన్ తెచ్చిన మాట వాస్తవం కాదా? దాని గురించి వీడియో చేయలే. ఇదే స్టీల్ ప్లాంట్కి 12,000 కోట్ల రూపాయలు సుమారుగా కేంద్రం నుంచి ప్యాకేజీ తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? దీని గురించి మాట్లాడలే. మరి అమరావతికి హడ్కో బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకునే సదుపాయం కేంద్రమే దాన్ని కట్టే విధంగా చేసుకున్న మాట వాస్తవం కాదా? దీని గురించి మాట్లాడలే. ఐకానిక్ వంతెనలు కట్టుకోవడానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, శాంక్షన్ చేయించుకోవడం, దీని గురించి మాట్లాడలే. అమరావతి మెట్రో పరిశ్రమలు ఇట్లా ఒకటి చెప్పుకుంటూ కాదండి. మరి 9 నెలల్లోనే 6 లక్షల కోట్లకు పైగా కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్న మాట వాస్తవమో కాదా? ఈరోజు బిల్ గేట్స్తో ప్రధానంగా 5 సమస్యలపైన ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవమేగా? దీని గురించి మాట్లాడలే. ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పెట్టినటువంటి ధాన్య సేకరణ బకాయిలు 800 కోట్ల రూపాయలు విడుదల చేసిన మాట వాస్తవమా కాదా? దీని గురించి మాట్లాడలే. పార్ట్ హోల్ ఫ్రీ పేరుతో రోడ్లపైన గుంతలు పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి లోపల పూర్తి చేయాలని టైం పెట్టుకొని మరీ పూర్తి చేశారు. దీని గురించి మాట్లాడలే. 16,347 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తే దీని గురించి మాట్లాడలే. దాదాపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 13 రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తే రెగ్యులర్ రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా 1,80,272 పోస్టులు ఉపాధ్యాయులు భర్తీ చేస్తే దీని గురించి మాట్లాడలే. సో వాస్తవాలకు దూరంగా ఉంటారా లేదా వాస్తవాలను మాత్రమే దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. ఓకే, మీరు మోడీ స్ఫూర్తి ప్రదాత అన్నారు కాబట్టి హరే రామ హరే కృష్ణ అనేది కూడా మోడీ గారు అంటున్నారు. ఖచ్చితంగా అంటారు. రామనామం జపించు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మోడీ గారు అంటున్నారు. మరి మీరు కూడా ఈ వయసులో అనండి, పుణ్యం వస్తుంది. ఆయనే భగవంతుడు అంటున్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రామనామం జపిస్తే సత్యమైనటువంటి మాటలు మాట్లాడతారు. రామనామం జపించక మీ యొక్క నాలుగు మీద రామ అనే పదాలు బీజాక్షరాలు ఉత్తేజితమై సత్యమైనటువంటి మాటలు మాట్లాడతారని నా యొక్క కోరిక. కాబట్టి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడపోవడం మానేసి మీరు ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసం? మీరు గౌరవనీయులు, వయసులో పెద్దవారు, మేము కూడా గౌరవిస్తాం, మేము కాదనట్లేదు. ఎన్ని వాస్తవాలు చెప్తున్నారు మీరు, ఎన్ని అవాస్తవాలు చెప్తున్నారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా విషయంలో వీడియోలో మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి గారికి ఎల్ఓపి ఇచ్చారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పేసి నిస్సిగ్గుగా మీడియా ముందు అబద్ధాలు ఆడుతున్నారు. అంటే ప్రొఫెసర్ అని టైటిల్ పెట్టుకొని కె నాగేశ్వర్ అని పేరు పెట్టుకొని నామధేయం గలవాడు మీడియా ముందుకు వచ్చేసి, అంటే వయస్సు ఉంటే అనుభవం ఉంటే ఏది మాట్లాడినా నిజమేనా? నేను అడగతా ఉన్నా. ఆయన ప్రొఫెసర్ అని పెట్టుకున్నారు కదా, సో 10% ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అన్న విషయం ఆ ప్రొఫెసర్ గారికి తెలియలేదా? గతంలో ఇదే వీడియో ఆయన చేస్తూ ఏ రూల్లో ఉందో ఏ చట్టంలో ఉందని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పాలని ఒక తమ్మునేలు పెట్టేసి వీడియో చేశారు. సంతోషం, ఎందుకంటే ఇలా పెట్టడం ద్వారా ప్రజలకు నిజ నిజాలు తెలియజెప్పే అవకాశం కూడా మాలాంటి చిన్నపాటి వారికి
అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అంత జ్ఞానం లేకపోయినప్పటికీ తెలిసినటువంటి విచక్షణ జ్ఞానం మేరకు గతంలో మేము చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. మౌలాంకర్ రూల్, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, చట్టాలు కానీ, అంటే పింఛన్ల తొలగింపు, అనర్హతల వేటు 1953 సెక్షన్ 12B గురించి చెప్పడం కానీ, అసెంబ్లీ రూల్ బుక్ గురించి కానీ చాలా చెప్పాం నిబంధనలు. చెప్పినప్పటికీ ఇంతవరకు అయితే సమాధానం లేదు. మాకు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారంటే కోపం లేదు, ప్రొఫెసర్ కె నాగేశ్వర గారంటే ద్వేషం లేదు. ఇంత నిస్సిగ్గుగా ఒక వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఓకే వయసు వస్తే ఇతను మాట్లాడితే అన్ని నిజాలు అవుతాయా అని మాలాంటి జనరేషన్ వాళ్ళకు వచ్చినటువంటి ఒక బలమైనటువంటి అనుమానం. ఈరోజు ప్లీజ్ డూ గూగులింగ్ అని నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఒక సజెషన్ ఇస్తున్నా. మీకైనా రాజ్యాంగమే, మాలాంటి చిన్నపాటి వారికైనా రాజ్యాంగమే. ఎవరైనా రీసెర్చ్ చేసి ఆ రాజ్యాంగాన్ని చదివే ఏవైనా చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో ఎన్ని పనులు చేశారు ఒక్కసారి ఒక వీడియో చేయొచ్చుగా. సో మీరు చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో ఏం చేశారనేది మాత్రం అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏం చేశాడో ఒక వీడియో అందంగా చేయమని అడగండి, సరిపోతుంది. అంటే రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండోది చెడ్డదే అని కదండి. మరి ఆ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు ఏం చేశారో చెప్పమని మేము చెప్తా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారో చెప్పి చేయను కూడా చెప్పాలి కదా. మరి ఈయన ఎవరికి ఒత్తాసు పలకడు కదా. మేధావి ఒప్పుకుంటాం, ఎస్ ఆయన మాట ప్రకారమే మేము మేధావిని ఒప్పుకుంటాము అనుకోండి. మరి సత్యదూరమైనటువంటి మాటలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మేము అతన్ని సమర్థించాలి? ఇక్కడ అది కూడా అంటారు, ఎందుకు సమర్థించాలా, నీ యొక్క సమర్థన ఎవరికి కావాలా అంటారు. కానీ నాలాంటి యువతకు చాలామంది ఉండాలి అతను ఒక ఏదో ఈ టైపు అని. మరి దానికి సమాధానంగా చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసి లక్ష్మణుడి ప్లేస్లో పెట్టారు, లోకేష్ గారిని రాముడి ప్లేస్లో పెట్టారు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ పక్కన ఆ పక్కన మధ్యలో పవన్ కళ్యాణ్ కదా ఉండేది, ఈ పక్కన బాలయ్య బాబు, ఈ పక్కన లోకేష్ ఉన్నాడు కదా, మరి ఆ రోజు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక్క కార్టూన్ పట్టుకొని ఇంత విశ్లేషణ చేయవచ్చా అని చెప్పేసి మాకే అర్థం కావట్లే. ఇదే నాగేశ్వరరావు గారు మీరు అన్నారే, ఇటు బాలకృష్ణ ఇటు లోకేష్ ఉన్నారు, ఇటు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రోజున ఈయన కక్కిన విషయం ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నిజంగా జైల్లోనే ఉండిపోయి రాకపోతే బయటికి నీ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ అడిగారు ఆయన. ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుందండి ఒక్కోసారి. ఊసరి వెళ్ళి కూడా రంగులు మార్చే ఊసరి వెళ్ళి కూడా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ ఉన్నటువంటి మనుషుల్ని చూసి సిగ్గుపడుతుంది. మీరు అన్నట్టు ఇదే పొత్తు పెట్టుకుని నా పొత్తు ఏమైపోతాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? డిప్యూటీ సీఎం అయ్యాడు, ఖచ్చితంగా 5 శాఖలకు మంత్రి అయ్యాడు, 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లకు 21 సీట్లు తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన ఏది ప్రపోజ్ చేసినా ఇదే నారా లోకేష్ గారు నిన్నగాక మొన్న స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో కార్మికులతో మాట్లాడుతూ టీ తేవండి, ఇక్కడ ఉండే కార్మికులు కూడా టీ తేవండి అంటే వాళ్ళు ఏదో కప్పు గ్లాసులో తెస్తే పవన్ అన్న గ్లాస్ లేదా అని చెప్పేసి అన్నాడు, అడిగారు. నిజంగా సొంతానలా చూసుకుంటాడు ఆయన. ఈయన గురించి చెప్పాలా? ఇప్పుడు సత్యదూరమైనటువంటి మాటలా కాదా ఇవి? ఖచ్చితంగా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మధ్య, నారా లోకేష్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, అంటే నన్ను మించిన డిప్లొమాటిక్గా ఎనాలిసిస్ చేసేవాడు రాష్ట్రంలో లేడు, ఇంకా నన్ను మించిన మేధావి లేడు, నాకు అందితేనే ఒక రకంగా విశ్లేషణ వస్తుంది, అందకపోతే ఒక రకంగా విశ్లేషణ వస్తుంది అని చెప్పేసి తనకు తానే చెప్తున్నాడు మీడియా ముఖంగా. ఖచ్చితంగా. అసలు ఆ పొత్తు ప్రకటించిన రోజే ఆయన కక్కిన విషయం అసలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పుడు మేము కూడా భావించాలి కదా. ఆయన తిట్టేటువంటి తిట్టు ఏంది? తాను నొప్పక ఇంకొకరిని నొప్పించక నేను మేధావిని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే, నారా లోకేష్ గారిని విమర్శిస్తూనే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే, ఒకవైపు అవమానిస్తూనే, అంటే ఇంకా మీరు ఏం చెప్పినా మేము నమ్మాలా. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ క్యాబినెట్ తెలియకుండా ప్రొఫెసర్ అనే పదాన్ని లేదా ప్రొఫెసర్ అనే ఆ డెసిగ్నేషన్ని నాగేశ్వరరావు గారు పెట్టుకునే అర్హత ఉంది అని మీరు అనుకుంటున్నారా? అంత స్థాయి నాకు లేదు, అంత వయసు నాకు లేదు, నేను అంత సర్టిఫికెట్ ఇచ్చే అంత స్థాయి నాకు లేదు. ఒక్క మాట అయితే చెప్పగలను, ఇదే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏమన్నారండి? ఐఏఎస్లకు ఐపీఎస్లకు నేను ట్రైనింగ్ ఇస్తాను అంటున్నాడు. ఏం ట్రైనింగ్ ఇస్తావు నువ్వు?
ఏం ట్రైనింగ్ ఇస్తావు అంటున్నా. మీలాంటి వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సమాజంలోకి ఒక ఐఏఎస్ ఈరోజు బ్యూరోక్రాట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆర్టికల్స్ వస్తున్నాయి బ్యూరోక్రాట్స్ మీద, అవినీతికి పాల్పడుతున్నారు అని. గత ప్రభుత్వ మూలాలు బలంగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు బ్యూరోక్రాట్స్లో చాలా బలంగా నాటుకుపోయాయనే దాని మీద వీడియో చేయి స్వామి. నువ్వు ట్రైనింగ్ ఇస్తా ఉన్నావు కదా, మరి చెప్పవా ఇలాంటివి ఐఏఎస్లు ఐపీఎస్లకి? అయ్యా, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పోతే దేశమే నాకు తల్లి తండ్రి గురువు దైవం అని ప్రమాణం చేసి వచ్చినటువంటి బ్యూరోక్రాట్స్, సమాజమే నాకు సేవ, సమాజమే నాకు దేవాలయం అన్నటువంటి ఈ బ్యూరోక్రాట్స్ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్రాలను సైతం అప్పుల్లో ముంచేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ధనిక రాష్ట్రం అని రేవంత్ రెడ్డి గారు వస్తేనే అప్పుల్లో మూలిగిందనే. మరి ఆ బ్యూరోక్రాట్స్ అంతా ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుల పాలు చేసిన బ్యూరోక్రాట్సే, చంద్రబాబు నాయుడు గారిని తప్పుదో పట్టించిన బ్యూరోక్రాట్సే. మరి ఈ బ్యూరోక్రాట్స్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి మేధావి అయినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరని మనం ఏమనాలని మీ విచక్షణ జ్ఞానానికి నేను వదిలేస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చారని నేనైతే భావించట్లేదు. మీరు భావిస్తున్నారా? గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను అది ఇది అన్నారు. సంతోషం, ట్రైనింగ్ ఇచ్చారు. ఏం ట్రైనింగ్ ఇచ్చారు అది కూడా చెప్పాలిగా. సరే, ఆ మాటను సరే, అదే వాస్తవం అనుకుందాం, ట్రైనింగ్ ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి జగన్ విద్యా కానుకని రిలీజ్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు మాట అన్నారు, అద్భుతంగా చేస్తున్నాడు, విద్యను విప్లవంలా చేస్తున్నాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడండి ఆయన. నేను అదే అంటున్నానండి, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే విధంగా మీరు విశ్లేషణలు చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఎవరు చైతన్యవంతులు కాదనుకోవద్దండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు రాజ్యాంగం అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుణ్యాన అసలు చట్టాలంటే ఏంది, సెక్షన్లు అంటే ఏంది, లా అంటే ఏంది. ఈరోజు డాక్టర్ కంటే రోగే అంటే కంటిన్యూస్గా వచ్చే రోగే వైద్యుడు అవుతాడన్నట్టు శిక్షలు అనుభవించిన వాడు, కేసులు సెక్షన్లు పెట్టించుకున్న వాడు ఇప్పుడు చట్టాలను బాగా చదువుతున్నాడు లాయర్ల కంటే. అట్లా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లా పుస్తకంలో ఒక చాప్టరే ఉందండి. ఫారిన్లో ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీ తీసుకున్నారు. కేస్ స్టడీ ఇలాంటివి ఏ రోజు మాట్లాడండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఎంతసేపు కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకుంటాడు. మరి అతను చాలామంది అంటూ ఉంటారు ఆయన ఏదో ఇది, ఆయన ఏదో ఇది, ఆయన ఏదో అది. మాకైతే తెలియదు. మరి ఆయన చేసినటువంటి వీడియోకు మేము మా వాటి చిన్నపాటి వారు ఇచ్చినటువంటి ఒక సమాధానంగా నేను భావిస్తూ మీడియా ముఖంగా చెప్తున్నానండి. ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, దయచేసి మీరు ఏ వీడియో అయితే చేశారో, ఏ విశ్లేషణ అయితే చేశారో దానికి సమాధానంగా ప్రముఖ అనలిస్ట్ మన షణ్ముఖ్ గారికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తే ఒక వీడియో చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.